హైదరాబాద్ కుకట్పల్లిలో ఓ రోడ్డు కుంగింది. హైదర్ నగర్ లోని గౌతమ్ నగర్ కాలనీలో ప్రణీత్ నిర్మాణ సంస్థ భవనం నిర్మించడానికి భారీ గోతిని తవ్వింది. దీంతో కాలనీ రోడ్డు ఒక్కసారిగా కుంగింది. ఏడాది క్రితం ఈ రోడ్డు కుంగడం వల్ల డ్రైనేజ్ పైప్ లైన్ పగిలింది. స్థానికులు ఆందోళన చేయడం వల్ల నిర్మాణ సంస్థ తాత్కాలిక నిర్మాణం చేసింది. అయితే ఇప్పుడు గతంలో కుంగిన చోట మళ్లీ అదే సమస్య తలెత్తింది. పదే పదే ఈ సమస్య ఉత్పన్నమవుతుండటంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటనా స్థలాన్ని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. జేహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ కు ఫిర్యాదు చేశారు. ఈ గొయ్యి వల్ల రోడ్డు ఇప్పటికే 2 సార్లు కుంగిందని, రోడ్డు పక్కన ఉన్న తమ ఇళ్లు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. నిహారిక ఆవాజ్ అపార్ట్మెంట్స్ తర్వాత ఈ యొక్క అపార్ట్మెంట్ నుంచి నాకు నిన్న కాల్ రావడం జరిగింది. మేము ఒక 240 మంది ఫ్యామిలీలు ఉన్నాం. మా ముందు ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం ద్వారా మా ఒక అపార్ట్మెంట్ రెసిడెంట్స్కు తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతూ ఉంది. ఇక్కడ రెసిడెంట్ వాళ్ళు కోరుతున్నది ఏంటంటే, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు ఈ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు కుంగిపోవడం వల్ల వేసినటువంటి డ్రైనేజ్ మొత్తము మరి బ్రేక్ అయిపోయి రోడ్ కూడా కుంగిపోయి, ఇది ప్రస్తుతము దీని సీరియస్గా తీసుకోక దీని జాప్యం చేసినట్టయితే మా ఒక్క అపార్ట్మెంట్స్ కూడా కూలేటటువంటి ఆస్కారం ఉంది. మేము వారి నిర్మాణాలకు వ్యతిరేకం కాదు, కానీ మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం కాబట్టి ఇది భవిష్యత్తులో మళ్ళా రిపీట్ కాకుండా టెక్నికల్లీ సౌండ్ ఎవరైతే ఉంటారో ఈ కన్స్ట్రక్షన్ తరఫు నుంచి టాప్ పర్సన్ ఎవరైతే ఉంటారో పర్ఫెక్షనిస్ట్ వారు ఉండాలి. అదే మాదిరిగా డిపార్ట్మెంట్ నుంచి కూడా వారితోటి సమన్వయపరుచుకొని వాళ్ళ ఒక ప్రెజెన్స్లా ఈ యొక్క రోడ్డు పటిష్టత కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ భవిష్యత్తులో మాకు కానీ మా కుటుంబాలకు కానీ మా బిల్డింగ్లకు కానీ ఎలాంటి విఘాతం కలగొద్దు అని చెప్పి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి రెసిడెంట్స్ వాళ్ళు వారి పని ఆపుకొని బయటికి వెళ్లకుండా దీనిపైన సమగ్రమైనటువంటి మరి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మాకు ఫోన్ రావడం తోటి మేము ఇక్కడికి రావడం జరిగింది.